హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి మినీ గ్రాండ్ టెస్ట్ అంటే 50 బిట్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది చివరన, దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వీడియోను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అన్ని ఎగ్జామ్లు వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీడియోలో. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వాలీబాల్ టెస్ట్ కానిది ఏది? ఏ మిల్లర్ వాల్ వ్యాలీ టెస్ట్, బి రసెల్ లాంగ్ టెస్ట్, సి బ్రాడ్ వ్యాలీ టెస్ట్, డి వచ్చేసరికి ఫ్రెంచ్ కూపర్ వాలీబాల్ టెస్ట్. ఆన్సర్ వచ్చేసరికి డి, ఫ్రెంచ్ వాలీబాల్ కూపర్ టెస్ట్. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో శరీర సమన్వయాన్ని కొలవడానికి ఉత్తమమైన పరీక్ష ఏది? కోఆర్డినేషన్ కొలిచే బెస్ట్ ఏది? షటిల్ రన్, 6 మీటర్ రన్, డీప్స్ మరియు స్క్వాట్స్, డి బంతిని విసరడం మరియు పట్టుకోవడం. ఆన్సర్ వచ్చేసరికి డి, బంతిని విసరడం మరియు పట్టుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, మూడో క్వశ్చన్ వచ్చేసరికి అన్ని స్కిన్ ఫోల్డ్స్ ఎక్కడి నుండి తీసుకోబడతాయి? అంటే అన్ని చర్మపు మడతలు ఎక్కడి నుండి తీసుకోబడతాయి? ఏ ఎడమ వైపు, బి కుడి వైపు, సి ఏదైనా వైపు, డి రెండు వైపులా. మరి నా ఆన్సర్ వచ్చేసరికి ఏమనుకుంటా, కుడివైపు. మరి మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఐసోకైనెటిక్ శిక్షణ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఐసోకైనెటిక్ శిక్షణను ఎవరు ప్రవేశపెట్టారు? ఏ జోడి సోంది, జీడి సోంది, బి జేజే ఫెర్రీని, సి అరిస్టాటిల్, డి హిపోక్రటిస్. నా ఆన్సర్ అయితే జేజే ఫెర్రీని. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఓపెన్ మరియు క్లోజ్డ్ పోటీలు దేని కిందకు వస్తాయి? ఓపెన్ మరియు క్లోజ్డ్ పోటీలు దేని కిందకి వస్తాయి? ఏ ఇంట్రామ్యూరల్, బి ఎక్స్ట్రామ్యూరల్, సి జోన్ పోటీ, డి ఇంటర్ జోన్ పోటీ. ఓపెన్ మరియు క్లోజ్డ్ అన్నాడు కాబట్టి నా ఆన్సర్ వచ్చేసరికి బి, అంటే ఎక్స్ట్రామ్యూరల్. నెక్స్ట్, పిరమిడ్ ట్రైనింగ్ను ఎవరు కనుగొన్నారు? అంటే పిరమిడ్ శిక్షణను ఎవరు కనుగొన్నారు? అంటే ఏ దేశస్తులు కనుగొన్నారు పిరమిడ్ని? ఏ రష్యన్లు, బి జర్మన్లు, సి స్వీడన్లు, డి వచ్చేసరికి అమెరికన్లు. ఆన్సర్ వచ్చేసరికి ఏ రష్యన్లు. సిక్స్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ పిరమిడ్ శిక్షణ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్, మోర్గాన్ మరియు అడమ్సన్ అభివృద్ధి చేసిన సర్క్యూట్ శిక్షణ పద్ధతి ఏ విశ్వవిద్యాలయం నుండి వచ్చింది? అంటే మోర్గాన్ అడమ్సన్ అభివృద్ధి చేసిన సర్క్యూట్ శిక్షణ ఏ యూనివర్సిటీ నుండి వచ్చింది? ఏ కేంబ్రిడ్జ్, బి మోనాష్, సి హార్వర్డ్, డి వచ్చేసరికి లీడ్స్ విశ్వవిద్యాలయం. డి లీడ్స్ విశ్వవిద్యాలయం ఆన్సర్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కూడా కామెంట్ చేయండి. మోర్గాన్ అడమ్సన్ అభివృద్ధి చేసిన సర్క్యూట్ సిస్టమ్ లీడ్స్ యూనివర్సిటీ నుండి వచ్చింది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, కంప్యూటర్ విద్యలో ఎఫ్టిపి యొక్క పూర్తి రూపం ఏంది? ఎఫ్టిపి అంటే ఫుల్ ఫామ్ ఏంది? ఏ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, బి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, సి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్, డి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్లాన్. మరి మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి WHO ప్రకారం బర్డ్ ఫ్లూ వైరస్ ఎంత ఉష్ణోగ్రతకు మించి వండిన ఆహారం ద్వారా వ్యాపించదు? అంటే బర్డ్ ఫ్లూ ఎంత ఉష్ణోగ్రత ద్వారా వచ్చిన చికెన్ ఉంటాం కదా, తింటే అది రాదు. ఏ 60 డిగ్రీ సెల్సియస్, బి 70 డిగ్రీ సెల్సియస్, సి 90 డిగ్రీ సెల్సియస్, డి 100 డిగ్రీ సెల్సియస్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి బి 70 డిగ్రీ సెల్సియస్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనము డిస్కస్ చేద్దాం పదో క్వశ్చన్ ఏంటంటే, భారత క్రికెట్ జట్టు మొదటి టెస్ట్ కెప్టెన్ ఎవరు? భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్ ఎవరు? ఏ లాలా అమర్నాథ్, బి వీను మఖండ్, సి సికే నాయుడు, డి విజయ్ హజారే. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి మొదటి టెస్ట్ కెప్టెన్ అన్నారు కాబట్టి సికే నాయుడు. మరియు నా ఆన్సర్ ఆప్షన్ సి. మీ ఆన్సర్ కూడా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోద్ది 11th క్వశ్చన్, ఏ క్రీడలో పాల్గొనే వారిని ప్యూజిలిస్ట్ అంటారు? అంటే PUGLIST అంటారుగా, ప్యూజిలిస్ట్ అని ఎవరిని అంటారు? ఏ స్ప్రింటర్, బి బాక్సింగ్, సి రెజ్లింగ్, డి జావెలిన్ త్రో.
మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి బాక్సింగ్. బాక్సర్నే ప్యూజిలిస్ట్ అని అంటారు. అది 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. అర్జున అవార్డు నగదు బహుమతి ఎంత? అర్జున అవార్డు నగదు బహుమతి ఎంత? ఏ 5 లక్షలు, బి 10 లక్షలు, సి 15 లక్షలు, డి 25 లక్షలు. మరి ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి, నేను అనుకుంటున్న ఆన్సర్ వచ్చేసరికి 15 లక్షలు. అర్జున అవార్డు నగదు బహుమతి 15 లక్షలు. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్. శరీర పైభాగంలో అతిపెద్ద మరియు విశాలమైన కండరం ఏది? అతిపెద్దది మరియు విశాలమైన కండరం ఏది? ఏ లేడీ బిట్వీన్ ది 2 మేజర్స్, అంటే పైన ఉండే 2 మేజర్స్ మధ్యలో ఉండేది. బి గ్లూటియస్ మ్యాక్సిమస్, సి హనీమూన్ మజిల్, డి పెక్టోరియస్ మేజర్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు పెట్టండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి నేను రివీల్ చేస్తున్న ఆప్షన్ ఏ. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఎలిసా యొక్క ఫుల్ ఫామ్ ఏంది? ఎలిసా యొక్క పూర్తి రూపం. ఆప్షన్ ఏ ఎంజైమ్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్ సార్బెంట్ ఎస్ఏ, బి ఎంజైమ్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్ సార్బెంట్ ఎస్ఏ, సి ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సార్బెంట్ ఎస్ఏ, డి ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునో సార్బెంట్ ఎస్ఏ. మరి ఆన్సర్ వచ్చేసరికి ఇంప్రూవ్మెంటు, సార్బెంటు, ఇమ్యూనింటు, సార్బెంటు అన్నీ ఒకేలాగా ఉంటాయి. బట్ నా ఆన్సర్ వచ్చేసరికి సి ఇమ్యునో సార్బెంట్ ఎస్ఏ ఎలిసా యొక్కటి. నెక్స్ట్ 15th. వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ డిసీజెస్ ఏమంటారు? వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? ఏ డిసీజాలజీ, బి పెథాలజీ, సి ఫివరాలజీ, డి ఆడినాలజీ. నా ఆన్సర్ వచ్చేసరికి పెథాలజీ. నెక్స్ట్ 16th క్వశ్చన్. ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు? ఏ అక్టోబర్ 13, బి సెప్టెంబర్ 4, సి సెప్టెంబర్ 28, డి డిసెంబర్ 6. మరి మీ ఆన్సర్ ఏదో చెప్పండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి నేను రివీల్ చేస్తున్నాను సెప్టెంబర్ 28 ప్రపంచ రేబీస్ దినోత్సవం. నెక్స్ట్ 17th క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బయోమెకానిక్స్ పితామహుడు ఎవరు? బయోమెకానిక్స్ పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ అరిస్టాటిల్, బి క్లార్క్ హాల్, సి సిగ్మండ్ ఫ్రాయిడ్, డి డిజే బొరెల్లి. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి రివీల్ చేస్తున్నాను ఆప్షన్ డి. ఎవరు అంటే డిజే బొరెల్లి. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. కిన్షియాలజీ పితామహుడు ఎవరు? కిన్షియాలజీ పితామహుడు ఎవరు? ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్, బి అరిస్టాటిల్, సి హెర్బర్ట్ స్పెన్సర్, డి హెల్ట్బర్గ్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు పెట్టండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి బి అరిస్టాటిల్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఏ రకమైన లివర్ శరీరానికి యాంత్రిక నష్టాన్ని కలిగిస్తుంది? అంటే ఒక లివర్, ఈ టైప్కి సంబంధించిన లివర్ బాడీకి ఎఫెక్ట్ కలిగిస్తుంది. అది ఏ టైప్ లివర్? ఆప్షన్ ఏ ఫస్ట్ టైప్ లివర్, ఆప్షన్ డి సెకండ్ క్లాస్ లివర్, ఆప్షన్ సి థర్డ్ టైప్ క్లాస్ లివర్, ఆప్షన్ డి ఇవేవి కాదు. నా ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ క్లాస్ టైప్ లివర్, అంటే 3వ తరగతికి చెందిన లివరు. ఇది యాంత్రిక నష్టాన్ని శరీరానికి కలిగిస్తుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఏ విటమిన్ 20th క్వశ్చన్ చూడండి. ఏ విటమిన్ మొదటగా కనుగొనబడిన విటమిన్? అంటే ఫస్ట్ ఏ విటమిన్ కనుగొనబడ్డాయి? ఏ విటమిన్ ఏ, బి విటమిన్ డి, సి విటమిన్ B7, డి విటమిన్ B1. మరి నా ఆన్సర్ వచ్చేసరికి విటమిన్ B1, డి అన్నట్టు ఆన్సర్. మరి మీ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ 21st. బనానా కిక్ ఏ క్రీడకు సంబంధించినది? ఏ హ్యాండ్బాల్, బి బాస్కెట్బాల్, సి వాలీబాల్, డి ఫుట్బాల్. మరి ఆన్సర్ వచ్చేసరికి మీరేమనుకుంటారు మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి బనానా కిక్ అన్నాడు కాబట్టి ఫుట్బాల్ అని నేను అంటున్నాను. ఓకే. నెక్స్ట్ 22nd క్వశ్చన్. హ్యాండ్ ఆఫ్ గాడ్ ఏ క్రీడకు సంబంధించింది? 22nd క్వశ్చన్. హ్యాండ్ ఆఫ్ గాడ్ ఏ క్రీడకు సంబంధించిన? ఏ రెజ్లింగ్, బి వెయిట్ లిఫ్టింగ్, సి వాలీబాల్, డి ఫుట్బాల్. హ్యాండ్ ఆఫ్ గాడ్ అన్నారు కాబట్టి నా ఆన్సర్ వచ్చేసరికి ఫుట్బాల్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. జూడో ఫెలిక్స్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందిన భారతీయ ఆటగాడు? ఏ వాలీబాల్, బి టెన్నిస్, సి ఫుట్బాల్,
డి హాకీ. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి హాకీ. నెక్స్ట్ 24th క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశ, చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మొదట భారతీయ మహిళా ఒలింపిక్ పతక విజేత ఎవరు? ఏ సైనా నెహ్వాల్, బి మేరీ కోమ్, సి కరణం మల్లేశ్వరి, డి సాక్షి మాలిక్. ఈ ఆన్సర్ అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ ఆన్సర్ ఏందనేది. ఆన్సర్ వచ్చేసరికి నేను రివీల్ చేస్తున్నాను, సి. ఎవరు? కరణం మల్లేశ్వరి, ఏపీకి చెందిన ఆమె. 25th క్వశ్చన్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఒలింపిక్ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు? ఏ జాక్వాస్ రొగ్గన్, బి థామస్ బచ్, సి హెన్రీ క్రిసెంజర్, డి డెమెట్రియస్ వికెలస్. మరి ఆన్సర్ వచ్చేసరికి డి డెమెట్రియస్ వికెలస్. ఇప్పటి వరకు అయితే మనం 25 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి 26th క్వశ్చన్. సాఫ్ క్రీడలు ఏ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి? సాఫ్ క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఏ 1984, బి 1985, సి 1986, డి 1987. మరి ఆన్సర్ వచ్చేసరికి 1984లో ప్రారంభం అయ్యాయి. నెక్స్ట్ 27th క్వశ్చన్. హిచ్ కిక్ స్టైల్ దేనిలో ఉపయోగించబడుతుంది? ఏ షార్ట్ పుట్, బి లాంగ్ జంప్, సి జావెలిన్, డి హై జంప్. మరి హిచ్ కిక్ స్టైల్ అనేది ఏ గేమ్లో ఉంటుంది అంటే లాంగ్ జంప్. 28th క్వశ్చన్. ఒక మ్యాచ్లో బాస్కెట్బాల్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? ఏ 3, బి 5, సి 2, డి వచ్చేసరికి 4. క్వార్టర్స్ అన్నారు కాబట్టి బాస్కెట్బాల్లో క్వార్టర్స్ అంటే 4 కాబట్టి మరి 4 ఉంటాయి. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఖేలో ఇండియా యూత్ గేమ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ న్యూఢిల్లీ, బి గురుగ్రామ్, సి పూణే, డి ముంబై. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రధాన కార్యాలయం వచ్చేసరికి ఎక్కడుంది అనేది చాలా మందికి తెలిసిన విషయమే, కామెంట్ చేయండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్ 13th క్వశ్చన్. మకా ట్రోఫీ నగదు బహుమతి ఎంత? ఇది చాలా సార్లు వచ్చిన క్వశ్చన్. ఏ 10 లక్షలు, బి 15 లక్షలు, సి 5 లక్షలు, డి 12 లక్షలు. మీ ఆన్సర్ పెట్టండి. నా ఆన్సర్ వచ్చేసరికి 15 లక్షలు. ఇప్పటి వరకు అయితే 30 క్వశ్చన్లు పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ 31. ఏ కండరాన్ని హనీమూన్ మజిల్ అని పిలుస్తారు? ఏ సార్టోరియస్, బి రెక్టస్ ఫిమోరస్, సి బైసెప్స్, డి పటెల్లా. మరి ఆన్సర్ వచ్చేసరికి ఏ కండరాన్ని హనీమూన్ మజిల్ అని పిలుస్తారు అంటే ఆప్షన్ ఏ సార్టోరియస్. నెక్స్ట్ 32 క్వశ్చన్. షటిలింగ్ టు ది టాప్ ఏ ఆటగాడి ఆత్మకథ? ఆప్షన్ ఏ సైనా నెహ్వాల్, ఆప్షన్ బి పుల్లెల గోపిచంద్, ఆప్షన్ సి మణికా బాత్రా, ఆప్షన్ డి పివి సింధు. మరి ఆన్సర్ వచ్చేసరికి షటిల్ టు ది అన్నారు కాబట్టి ఆన్సర్ నాది వచ్చేసరికి నేను రివీల్ చేస్తున్నాను, ఆప్షన్ డి పివి సింధు. నెక్స్ట్ 33. 1వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఏ నగరంలో అంటే ఫస్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనగా ఏ నగరంలో నిర్వహించబడ్డాయి? ఏ డెహ్రాడూన్, బి గుల్మార్గ్, సి గువాహటి, డి న్యూఢిల్లీ. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి నేనైతే రివీల్ చేస్తున్నాను, మీరు కూడా మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. బి వచ్చేసరికి గుల్మార్గ్. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? 34th. ఏ మొథేరా, బి ఛైల్, సి గువాహటి, డి ముంబై. మరి డైరెక్ట్ ఆన్సర్ అయితే రివీల్ చేయలేను, మీరు కామెంట్ చేయండి. ఇది నేను ప్లేస్ మాత్రమే పెట్టిన, అది ఎక్కడ అనేది కూడా మీరు ఫుల్గా పెట్టండి, ఆప్షన్ బి. నెక్స్ట్ 35th క్వశ్చన్. నాడా యొక్క నినాదం ఏంటి? నాడా యొక్క ఫుల్ ఫామ్ అంటే నాడా యొక్క స్లోగన్ ఏంటి? ఏ ఫ్లే పేర్, బి ఫ్లే విత్ స్పిరిట్, సి ఫ్లే యూజ్ అండ్ ఫ్రెండ్, డి డిస్కవర్ టు టుమారో. నాడా యొక్క నినాదనం వచ్చేసరికి నా ఆన్సర్ వచ్చేసరికి ఫ్లే ఫెయిర్. నెక్స్ట్ 36th క్వశ్చన్. అంతర్జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఏ 1949, బి 1944, సి 1946, డి 1950.
50. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. మరి నా ఆన్సర్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ అన్నాడు కాబట్టి 1946 సి ఆన్సర్. నెక్స్ట్ 37th, వింబుల్డన్ దేనికి ప్రసిద్ధి చెందింది? వింబుల్డన్ అనేది ఏ ఆటకు ప్రసిద్ధి చెందింది? ఏ ఫుట్బాల్, బి క్రికెట్, సి హాకీ, డి లాన్ టెన్నిస్. మరి మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. నా ఆన్సర్ వచ్చేసరికి లాన్ టెన్నిస్. నెక్స్ట్ 38, వాలీబాల్ ఆట మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఆసియా క్రీడల్లో చేర్చబడింది? వాలీబాల్ ఆట ఫస్ట్ ఏ ఆసియా క్రీడల్లో చేర్చబడింది? ఏ 1952, బి 1958, సి 1956, డి 1962. ఆన్సర్ వచ్చేసరికి 1958. నెక్స్ట్ 39th క్వశ్చన్, హ్యాండ్బాల్ గేమ్లో టైమౌట్ల సంఖ్య, హ్యాండ్బాల్లో ఉండే టైమౌట్ల సంఖ్య ఏ 3 సార్లు, బి 2 సార్లు, సి 4 సార్లు, డి 1 సారి. క్వార్టర్స్ అంటే 4 అన్నాము, టైమౌట్లు హ్యాండ్బాల్ అంటే. నా ఆన్సర్ వచ్చేసరికి ఏ 3 సార్లు. నెక్స్ట్ 40వ క్వశ్చన్, ఉత్తమ ఈతగాడికి ఏ లేన్ ఇవ్వబడుతుంది? ఏ 6వ లేన్, బి 5వ లేన్, సి 3వ లేన్, డి 4వ లేన్. మరి మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. బెస్ట్ స్విమ్మర్కి ఏ లైన్ ఇస్తారో. నా ఆన్సర్ వచ్చేసరికి డి 4th లేన్. నెక్స్ట్ 41, ఈ ఆట బరువు ఆధారంగా ఆడబడుతుంది. ఈ ఆట బరువు ఆధారంగా ఆడబడుతుంది. ఏ స్విమ్మింగ్, బి జూడో, సి షూటింగ్, డి వాలీబాల్. ఆన్సర్ వచ్చేసరికి బి. 42, సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించినది? ఏ హాకీ, బి ఫుట్బాల్, సి క్రికెట్, డి టెన్నిస్. మరి నా ఆన్సర్ ఏదో నేను రివీల్ చేస్తున్నా. మీ ఆన్సర్ ఏదో మీరు కామెంట్ చేయండి. ఆప్షన్ బి ఫుట్బాల్. నెక్స్ట్ 43rd క్వశ్చన్, అథ్లెటిక్ ప్రపంచ కప్ ఎప్పుడు ప్రారంభమైంది? అంటే ఏ సంవత్సరంలో ప్రారంభం అథ్లెటిక్ ప్రపంచ కప్? 1999, 1976, 1989, 1879. మరి నా ఆన్సర్ వచ్చేసరికి బి 1976. 44th క్వశ్చన్, పురుషుల హ్యాండ్బాల్ బాల్ యొక్క వెయిట్ ఎంత? ఏ 425 to 475 గ్రామ్స్, బి 430 to 465 గ్రామ్స్, సి 420 to 455 గ్రామ్స్, డి 435 to 484 గ్రామ్స్. మరి నా ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ 425 to 475 గ్రామ్స్. నెక్స్ట్ 45 క్వశ్చన్, పురుషుల హాకీ స్టిక్ వెయిట్ ఎంత? ఏ 24 ounce, బి 38 ounce, సి 26 ounce, డి 28 ounce. మరి ఆన్సర్ వచ్చేసరికి నా ఆన్సర్ వచ్చేసరికి 26 ounces. నెక్స్ట్ 46th క్వశ్చన్, డ్యూరాన్ కప్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? డ్యూరాన్ కప్ ఏ సంవత్సరం ప్రారంభమైంది? ఏ 1880, బి 1885, సి 1888, డి 1896. ఆన్సర్ వచ్చేసరికి 1888. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 47th క్వశ్చన్ వచ్చేసరికి ఏ ఆట గ్లౌజులు ధరించి ఆడతారు? ఆప్షన్ ఏ బాక్సింగ్, ఆప్షన్ బి జూడో, ఆప్షన్ సి టెన్నిస్, ఆప్షన్ డి వాలీబాల్. మరి ఆన్సర్ వచ్చేసరికి బాక్సింగ్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 48th క్వశ్చన్ వచ్చేసరికి హాకీకి సంబంధించిన ఆటగాడు ఎవరు ఈ క్రింది వారిలో? ఏ గవస్కార్, బి బ్రెయిన్ లారా, సి ధ్యాన్ చంద్, డి కపిల్ దేవ్. మరి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ధ్యాన్ చంద్. నెక్స్ట్ 49th క్వశ్చన్, షార్ట్ పుట్ దేనికి సంబంధించినది? అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో షార్ట్ పుట్ దేంట్లో వస్తుంది? ఏ జంప్ ఈవెంట్స్లోనా, బి హాకీనో, సి థ్రోయింగ్ ఈవెంట్స్లోనా, ఆప్షన్ డి వెయిట్ లిఫ్టింగ్లోనా. మరి ఆన్సర్ వచ్చేసరికి సి థ్రోయింగ్ ఈవెంట్స్. నెక్స్ట్ 15th క్వశ్చన్, రెడ్ కార్డ్ ఏ ఆటగాడికి చూపెడుతుంది? ఏ వాలీబాల్ ఆటగాడికి, బి ఫుట్బాల్ ఆటగాడికి, సి కబడ్డీ, డి ఖోఖో ఆటగాడికి. ఆన్సర్ వచ్చేసరికి ఫుట్బాల్ ఆటగాడికి రెడ్ కార్డ్ అయితే చూపబడుతుంది. ఖచ్చితంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కొంచెం కిందికి వచ్చి బిట్స్ చూసినాక మన వెబ్సైట్లో voiceofsandhe.in వెబ్సైట్లో బిట్స్ కింద వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ అని, దాని కింద క్లిక్ హియర్ స్టార్ట్ టు ఎగ్జామ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు వీడియో చూసిన తర్వాత ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే ఇంకా మీకు బ్రెయిన్లో అయితే చాలా ఎక్కువ రోజులు అయితే ఫీడ్ అయిపోతుంది.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే voiceofsunday.in వెబ్సైట్లో లేటెస్ట్ ఎగ్జామ్కు సంబంధించిన పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వెబ్సైట్ని కూడా ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్పై క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.